జగముల నేలే పరిపాలక
లేదు. ఒక పాట పాడి పాట కార్యక్రమాన్ని ముగించేద్దాం. మహాపరిశుద్ధుడ ప్రభువుల మా తండ్రి, ఘనమైన దేవా మీ మరొకసారి మదనగారు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అయినా మీకు అర్పిస్తున్నాం. ఇది కనుక ఈ మధ్యాహ్నం వరకు బ్రతికించిన రీతిని బట్టి మీకు వందనాలు. ఇదిగో నా తండ్రి ఈ సమయంలో నా తండ్రి మరి యొక్క ఉద్యోగ విషయంలో మా అన్నగారు విరామ ఈ ప్రార్థన కోరికను బట్టి మీ సన్నిధిని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగం రాకపోవలేదు, మీరు దూరంగా ఉండి ప్రారంభం నుంచి ముగిపోవడం. ఇదిగో మా తండ్రి ఈ భూమి మీద ఉద్యోగ విషయంలో, కుటుంబ విషయంలో అన్నీ మీరు సమపాలడం మీకు అనుష్ఠించి కాచి కాపాడిన రీతిని బట్టి తిరిగి నా తండ్రి సంఘస్థులు, అలాగే సంఘ పెద్దలు, సంఘ కాపరులు, దైవ సేవకులు, సర్వదీకులు అందరినీ ఆహ్వానించి ఈ కోరిక ద్వారా తీసుకోవడానికి మొదటిగా పాటలు పాడున్నారు. తిరిగి మిగతా కార్యక్రమం కూడా తగిన సమయంలో నా తండ్రి మీకు మహిమకరముగా నా తండ్రి ప్రత్యేకంగా ఈ పదవి రామలు జరిపిస్తున్న కుటుంబానికి, రక్త సంబంధికులకు, బంధువులకు, చేయవలసిన దేవుని సేవకులకు నా తండ్రి సమపాలలో దైవవాక్యం అందించి మీకు మహిమ మీకే కనుక ఆరోపించుకున్నాను. యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేసే వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కొండలరావు గారికి వారి సతీమణికి ముందుగా శుభము తెలియజేస్తూ ఉన్నాను. అదే రీతిగా వేదికను అలంకరించినటువంటి దైవజనులందరికీ ఈ కార్యక్రమానికి వీక్షేసిన శ్రేయన్ రాష్ట్రంలో కుటుంబ బంధువులందరికీ పరిశుద్ధులకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో నేను ఉండడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలో నేను వెళ్ళే ముందుగా కొన్ని విషయాలు నేను పరచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. గౌరవనీయ కొండలరావు గారి యొక్క తండ్రి గారి గురించి ఒకసారి మేము జ్ఞాపకం చేసుకోవడం చాలా మంచిది. వారి తండ్రి గారు మల్లుపూడి మార్క్ గారు, వారు ఉపాధ్యాయులు. మేము చిన్నతనంలో ఉన్నప్పుడు మా ఊళ్ళో ఉపాధ్యాయులు పనిచేశారు. 18 వచ్చిన నుండి 20 వచ్చిన వరకు మనం పరిశీలన చేస్తే శిష్యులకు ఇచ్చినటువంటి చివరి సందేశం అన్నమాట. ఐడియా ఉందండి? చెప్పినటువంటిది మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను క్రీస్తు ప్రభు వారి యొక్క తుది సందేశం. ఇది మనందరికీ వర్తించబడి అవసరం. దేవుడు నమ్ముకున్నామంటే సరిపడదు, దైవికంగా బ్రతుకుతున్నామంటే సరిపడదు. పక్క ఆయన పైన మనం చేయాలన్నమాట. చివరి అది గొప్ప ఆజ్ఞ. ప్రభు వారి ద్వారా అనుగ్రహించబడినటువంటి ఆజ్ఞలు అన్నింటిలో గొప్ప ఆజ్ఞ. అంటే సువార్త ప్రకటించడం అంటే నేను నమ్ముకున్నాను, సువార్త లోబడ్డాను, విధేయత చెప్పాను, నమ్మకంగా ఆదివారం ఆరాధన చేస్తున్నామని మనం సంతృప్తి పడితే సరిపడదు. చుట్టూ చేయవలసిన పని ఉంటుంది. విశ్వాసాన్ని కాపాడుకోవడమే కాదు, సువార్త ప్రకటించాలి. ఆ పని రాబోయేటువంటి దినంలో అలాంటి పెద్దవాళ్ళు ఖాళీగా ఉండకుండా డ్యూటీ చేయడానికి ఉదయం 8 గంటలకి వెళ్తే మళ్ళీ సాయంత్రం 5 గంటల వరకు 4 గంటల వరకు వెళ్ళాలనేటువంటి రోజువారీ డ్యూటీ ఎలా ఉంటుందో ఇక్కడ నుండి అప్పుడు కొంతకాలం కదా ఒక 8 వరకు చేస్తారేమో. ఇప్పుడు వాక్యంలో అంటే ఈ 24 hours మనకి ఎప్పుడు అనుకుంటే అప్పుడు సువార్త ప్రకటించు.
దేవుడు ఇచ్చినటువంటి భారము బాధ్యత గొప్పది అనమాట. దేవుడు నమ్ముకున్న వాళ్ళు అందరూ క్రీస్తు ఎరిగిన ప్రతి వ్యక్తి సువార్త ప్రకటించాలి. ఈ ప్రభు ఇచ్చినటువంటి ఆ చివరి సందేశం ఏదైతే ఉందో మనందరి జీవితాల్లో అది నెరవేర్చబడేటువంటిదిగా ఉండాలని ఎంచి జక్కయ్య గారు మంచి ఆయకుడు కదండి, పేరున్నటువంటి వాడు. తన యొక్క పోయినందువలన ఆయన మౌని అయి ఉండేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయాడు. మాటలు రానటువంటి పరిస్థితి ముగిసిన తరువాత ఆయన తన ఇంటికి వెళ్ళేది వారి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు సువార్త 1:23 మాట్లాడబడింది. అతడు సేవ చేయడం సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాను. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా దేవ, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చేస్తున్నాను. ప్రతి మాట ప్రభు ఈ వాక్యాన్ని అంచబోతుండగా మీరు నాకు తోడు కాబట్టి మీరు అంటున్న దయచేయండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ మాటలు గమనించినట్లయితే అతడు సేవ చేయడం సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాను. ఈ మాటలు జకర్యా గురించి తెలియజేయబడిన మాటలు. జకర్యా దేవుని సేవ చేస్తూ ఉన్న వ్యక్తి. మరి పాత కాలంలో మొదటిగా యాజకులు ఎవరంటే అహరోను. ఆ తర్వాత దావీదు మహారాజు కాలంలో ఆ కుటుంబంలో ఎవరెవరు యాజకులుగా ఉండాలో ఏర్పాటు చేస్తున్నాడు. అప్పటి నుంచి జకర్యా కాలం వచ్చేసరికి నూతన బంధంలోకి వచ్చున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన మధ్యలో మరి పూడి పండుగరావు గారు కూడా దేవుడు మరి తనను ప్రేమించి మరి చిన్నతనం నుండి బాల్యదశ, యవ్వన దశ, అలాగే ఉద్యోగము, వివాహము, బిడ్డలు, మనవాళ్ళు, మనవరాళ్ళు, ఇన్ని సంవత్సరాలు దేవుడు తన ఉచితమైన కృపలో భద్రపరిచాడు. అలాగే ఉద్యోగ విషయంలో కూడా అనేక సంవత్సరాలు, 37 సంవత్సరాలు ఎటువంటి రిమార్క్ లేకుండా 37 సంవత్సరాలు ఉద్యోగంలో ఉన్నాడు. తన విధి నిర్వర్తించున్నాడు. విధి నిర్వహణే ఎంతకు మార్గము అనే స్థానం తాను తన విధిని నిర్వర్తించాడు. మరి ఆ ఉద్యోగంలో ఎంతో మంది పరిచయం, డ్రైవర్లు కానీ, కండక్టర్లు కానీ. మరి ఇప్పుడు వారందరినీ వదిలిపెట్టి కుటుంబంతో కలిసి జీవించడానికి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. నిజమే, ఇన్ని సంవత్సరాలు తన కృపను భద్రపరిచినందుకు, మరి ఇన్ని సంవత్సరాలు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు, ఏ రీతిగా దేవుడు మహిమపరుస్తూ ఉంటుండగా దేవుడి కాంక్షలు ఎల్లప్పుడూ కూడా మరి కొండలరావు గారికి, తన కుటుంబానికి అనుగ్రహించాలని కోరుతున్నాం. మరి మా కృపాయమాన్ని బాబులు చర్చి వారు ఎంతో చక్కగా ప్రార్థన చేసి వాళ్ళు గొప్ప ఆశీర్వాదాలు పొందడం చేశారు. మరి వీరు ఎక్కువగా నా పరిచయం ఎక్కడంటే వాళ్ళు నందిగా పాల్గొంటే ఏర్పాటు చంద్రపాటి టౌన్లోని ఆ బస్సులో ఉన్నాడు. అది పరిచయం బాగా తెలుసు. అందుకని దేవుడి యొక్క మహాకృపడి ఇద్దరు కూడా మరి చక్కగా ప్రార్థన చేసుకొని ఒకరి మీద ఒకరి వ్యక్తిమైన ప్రేమతో, ఐక్యతతో, సంతోషంతో పిల్ల కొరకు, కుమారుల కొరకు, సంఘ సహ్యాలను నడుచుకుంటూ మరి ప్రార్థన చేసుకుంటూ ఆ దీవులతో ఆశీర్వాదాలు పొందాలని, వారి కుటుంబంలో వారి పిల్లల వారి కుమారులు కూడా దీవులతో ఆశీర్వాదాలు పొందాలని దేవుడి యొక్క వారి పిల్లల మీద, కుటుంబం మీద, వారి కుమారుల మీద ఉండాలని దేవుడి చిన్న వారి ప్రార్థన దేవుడిని దీవించుగాక. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, గొప్ప దేవుడా, సర్వశక్తి కలిగిన ప్రభువా, సర్వోన్నతమైన స్థలంలో నీకు మహిమ, నీకు ఇష్టమైన ప్రజలకి భూమి మీద సమాధానము, నెమ్మదిని కలుగజేసే దేవుడు తండ్రి, నీకు కలిగి ఉండటం మేమందరం కూడా ఆశీర్వదకరంగా, నేను వెలిగి ఉండటం తండ్రి మాకు దీవెనకరంగా సంతోషం ఇచ్చే దేవుడు కనుక తండ్రి, ఈ సంతోషకరమైన దినములు తండ్రి సమకూర్చబడి ఏ రీతిగా కృతజ్ఞతగా నైనా నీ కుమారుడు కొండలరావు బట్టి, సహోదరుని బట్టి, వారి కుమారుని కుమార్తెను బట్టి, అల్లులను బట్టి, వారి తోడబుట్టిన నైనా వారి యొక్క అన్నదమ్ములందరినీ బట్టి ప్రార్థన చేస్తున్నాం.
ఈ కృతజ్ఞత కోరికలు తండ్రి దైవ సేవకుల ద్వారా కొన్ని మాటలు నచ్చి కొన్ని మాటలతో బలపరిచి నడిపించినందుకు వందనాలు. ఇది మొదలుకొని తండ్రి నీ కుమారుని ప్రభా ఆశీర్వాదకరంగా ఇప్పటి వరకు నడిపించిన ఉద్యోగం విషయంలో, ప్రయాణాలలో, పనులు, అన్ని విషయాల్లో, కుటుంబ విషయంలో ఎంతోనైనా ఫలించేటట్టు అభివృద్ధి చెందేటట్టునైనా నీ ఆజ్ఞను నెరవేర్చినావు తండ్రి. కృప చూపించినావు. ఈ కుటుంబానికి ఎంతగా తోడుగా ఉండి బలపరిచినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. మెనక దీర్ఘాయుష్ని ఇవ్వండి. అనేక దినములైనా నీ కుమారుడు ముందుకు కొనసాగుతుండగా కుటుంబంగా మరి కుమారుడు విషయంలో, పాటల విషయంలో, అన్ని విషయాల్లో బలపరిచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రారంభం నుంచి ఇప్పుడు నడిపించినందుకు కూడా శావుల పక్షాలు జరుగుతుండగా ఇంకా బలంగా ఘనంగా జరిగించి మేము పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. సహోదరి వీళ్ళిద్దరిని చూస్తుంటే రీమ్యారేజ్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. రిటైర్మెంట్ పద్ధతి లాగా లేదు. అందులో ఈరోజు సూట్ వేస్తే ఆ సూట్లో మనిషి ఇంకా సౌందర్యంగా ఉంటాడు. మేము కాలేజీలో చదివేటప్పుడు అయితే మాతో ఉండేవాడు కాదు కానీ మేము చూసేవాళ్ళం. హాస్టల్ మేట్, నా కాలేజ్ మేట్, ఇంటర్మీడియట్. జుట్టు మాత్రం బాగా ఎంత పొడుగులు పెంచేవాడు. ఆ రోజుల్లో బెల్ బాటమ్ ప్యాంట్ మొత్తం వీధులన్నీ ఊడ్చుద్దే ఆ ప్యాంట్లు. అది వేసుకునేవాడు. నేను కూడా వేసుకున్నాను. తర్వాత ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయితే హాల్ దగ్గరే తిరుగుతానుండేవాడు. ఇక ఆయన తిరగలేదు. నేను సినిమా హాల్ దగ్గర చూడలేదు. నేనైతే తిరిగాను. కాకపోతే నాతో ఉన్నటువంటి చదివేవాళ్ళు కూడా వచ్చేవాడు. ఈ చిన్న ఆ రోజుల్లో జ్ఞాపకాలు. ఈ రోజున ఆయన ఆర్టీసీ డిపార్ట్మెంట్లో మరి సర్వీస్ చేస్తాడని, అలాగే నేను ఈ క్రిస్టియన్ సేవ దీంట్లో ఉంటానని మేము అనుకోలేదు. కానీ దేవుడు నిర్ణయించినాడు. చాలా చక్కగా ఉండేవాడు. నవ్వకుండా ఉంటేనే ఆనందంగా ఉంటాడు, నవ్వితే మాత్రం ఇంకా ఆనందంగా ఉంటాడు. మరి మీ వాళ్ళు గమనించారా లేదు, నేను గమనించాను. అప్పుడు అంటే చదువులో మరి ఉన్నటువంటి దాంట్లో కష్టపడి చదివినటువంటి వాడు. అలాగే అందరిలో కూడా అంటే ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. మాటలు ఎక్కువగా మాట్లాడేవాడు. కలిసి ఉండేవాడు, గ్రూప్తో కలిసి ఉండేవాడు, మాట్లాడాడు. కానీ అనుకోకుండా విజయవాడలో మరి జాబ్ రావటం, ఇక్కడ ఉండటం అనేది ఒక స్నేహితుడి ద్వారా తెలిసింది నాకు. అంతకుముందు మా స్నేహితుడు చెప్పాడు, ఇట్లా కొండలరావు గారితో ఒకసారి కలవాలా చూడాలనుకున్నాం. ఆ టైంలో కలవలేకపోయి. ఈ మధ్య కాలంలో నేను సింగనగర్ వచ్చిన తర్వాత కలుసుకున్నాము. ఆ తర్వాత ఒకసారి సందర్భంలో కలిసాము. తర్వాత ఆయన డ్యూటీకి పోయేటప్పుడు వచ్చేటప్పుడు నాకు కనబడతా ఉంటాడు. ఏమన్నా మనసుకు మాట్లాడదామంటే ఏది అవసరమో అంతవరకే మాట్లాడేవాడు. నేను డ్యూటీకి వెళ్తున్నాను చాలా దూరం. డ్యూటీలో కూడా చాలా సిన్సియర్గా పనిచేశాడు నాకు తెలిసినందులో. తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఏది చెప్తే ఎక్కడైతే అక్కడే ఉండేవాడు. కావాలని అడిగే పరిస్థితులు ఉన్నా అనుకూలించమని తెలిసి మనకు ఉద్యోగం ఇది చెయ్యాలనే భావన కలిగినటువంటి వాడు. అలాగే మరి మన ఎమ్మెల్యే గారు, సెక్రటరీ గారు ప్రసాద్ గారు, అలాగే ఆర్టీసీలో మరి డిఎస్పీగా ఉన్న మరి శోభమంత్రి గారు, ఆర్టీసీకి సంబంధించి నేను చెప్పాను. అంత దూరం మరి రిటైర్డ్ ఏజ్లోకి వచ్చే మాట్లాడాలంటే ఏముంది సార్, నా రిటైర్మెంట్ అక్కడ తెలుసాను అంటే రికమెండేషన్ కూడా తను ఇష్టపడలేదు. అంటే అందువల్ల దేవుడు నెమ్మదిగా తన కాలాన్ని అసలు 58కి అనుకున్నారు, 50 దాటిపోయింది, 60 తర్వాత 62. ఈ 62 సంవత్సరాలు కూడా అనాథమైనటువంటి సేవా కార్యాలను చేసి మరి ముగించాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేసేది ఏం లేదు. ఆల్రెడీ మీకు ఒక దేవుడు ఒక చర్చి ఇచ్చాడు. చర్చి బాధ్యతల్లో, సంఘాభివృద్ధిలో, సంఘ పరిచర్యలో, అలాగే ఆయా ప్రాంతాల్లో జరిగేటటువంటి
సేవా కార్యక్రమంలో సంఘం ద్వారా మరి అదొక బాధ్యతగా తీసుకోవాల్సిన పని ఆసనం మీద. కానీ నీతిమంతులు దొడ్డులు, కానీ ఆ నీతివంతమైనటువంటి జీవ ఫలదాయకం, జీవవృక్ష ఫలదాయకం కనుక రిటైర్ అంటే చేసే పనిలో రిటైర్ కానీ అందరూ ఒకసారి చప్పట్లు కొడదామా? గట్టి కొట్టండి, మరింతగా కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అంటే దేవునికి స్తోత్రమని నాకేం తప్పు లేదు. డాక్టర్ హల్లెలూయా అన్నా, తప్పేం కాదు, ఎప్పుడు కనబడదు అనేటప్పటిగా అనుకూలతను బట్టి దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి అనడం తప్పు కాదు. కాబట్టి ఈ సమయంలో మరి వేదికను అలంకరించినటువంటి దైవజనులకు, మా స్నేహితులు కోటయ్య గారు, చిరక కోటయ్య గారు ప్రబుద్ధులు, మంచి పాండిత్యం కలిగిన వారు, అంత మాత్రమే కాదు మంచి రైటింగ్ కలిగినటువంటి వారు, తెలివి కలిగినటువంటి వారు. వారు హాస్టల్మెంట్గా తనను రావాలని కావాలని కోరుకొని ఇక్కడికి పిలిపించడం జరిగింది. ఎందుకంటే వారి ఊరిలో మా నాన్నగారు టీచర్గా పనిచేశాడు కాబట్టి కృతజ్ఞతతో నేను కొన్ని మాటలు చెప్పాలనే ఆలోచనతో తను రావడం జరిగింది. అందుని బట్టి వారికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే స్థానిక సంఘం ఇమ్మానుయేల్ బాప్టిస్ట్ చర్చ్ సంఘ పెద్దలకు, దైవజనులకు, మరి స్టాండింగ్ కమిటీ వారి లాజరస్ గారికి, జక్రయ్య గారికి, మోషే గారికి, మరి సన్నిబాబు పాస్టర్ గారికి, రెవరెండ్ వారు కూడా చక్కగా ఉన్నారు. మన పెద్దలు మనందరికీ ఈ సింగనగర్లో అంతో ఎంతో ఎత్తుదల లాంటి వాడు సార్ ఉండడం చాలా సంతోషం. ఈ సమయంలో మనము ఈ సందర్భాన్ని ఉద్దేశించి కొన్ని విషయాలు నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. సమయం ఎక్కువ అవుతుంది. ఇంతటితో ఇదంతా వాక్య పరిచర్య భాగం అయిపోయింది. కానీ గ్రీటింగ్స్ కొన్ని విషయాలు మాత్రమే. మేము మురికిపూడి వంశం వారు. మా నాన్నగారు టీచర్ గారు, హలో, మా అమ్మగారు సౌభాగ్యమ్మ గారు. మేము మొత్తము బ్రతుకున్నటువంటి వారము మగపిల్లలు మాత్రమే. మరి 8 మందిలో ఒకరు మాత్రం రీసెంట్గా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోవడం జరిగింది. కానీ 7 తప్పకుండా ఉన్నాము. మా మధ్యలో మా పెద్ద అన్నగారు సామేల్ అన్నగారు, గ్రేసమ్మ గారు వారు ఉండడము చాలా సంతోషము. మా తండ్రికి కలిగినటువంటి 8 మంది కుమారులలో వారు పెద్దవారు. మా మధ్యలో 7 ఆడపిల్లలు పుట్టి చనిపోయారని మా నాన్నగారు చెప్పడం ద్వారా మాకు తెలిసింది. మేము మొత్తం 15 మంది అయి ఉండవచ్చు బతికుంటేవారు. దేవుడు కృపను బట్టి మమ్మల్ని అందరినీ ప్రేమించి దేవుడు ఆశీర్వదించి ఆ గ్రామంలో, ఆ చుట్టూ పల్లెల్లో దేవుడు మమ్మలను ఉన్నతమైన స్థానంలో ఉంచడం జరిగింది. ఆత్మీయంగా అయితేనేమి, భౌతిక పరంగా కూడా అన్ని విషయాల్లో దేవుడు సహాయం చేశాడు. ఆ 8 మందిలో 4వ అన్న ఈయన, 4వ ఆయన కొండలరావు గారు. ఈయన చాలా పెద్ద మంచి, చెప్పాలంటే నీట్నెస్ కలిగినటువంటి వాడు. బట్టల విషయంలో మొట్టమొదట మరి మంచి విలాసవంతంగా ఉండడానికి ప్రయత్నం చేసిన వారిలో ఈయన ఒక్కడే మా ఇంట్లో. ఆ తదుపరి అప్పుడు మంచి హెయిర్ కటింగ్ ఉండేది, మంచి హెయిర్ కటింగ్ ఉంది.
సైకిల్ బాగా వచ్చు ఆ దినాల్లో. బండి వచ్చింది ఇప్పుడు ఈ మధ్య వచ్చింది కదన్నా, కాదు. కానీ చాలా మంచి సౌమ్యుడు, తెలివి కలిగినటువంటి వాడు, జ్ఞానవంతుడు, రైటింగ్ మంచి రైటింగ్ అన్నది. మా అన్నది మంచి రైటింగ్ అనమాట. అప్పుడు 10వ తరగతి చదివేటప్పుడు ఆయన పుస్తకాలు నేను చూశాను. మాటలు కానీ అవన్నీ మేము కలిసి రాశాము. ఆ తర్వాత అబద్ధికుడు కాదు. నాకు తెలిసినంత వరకు ఉన్నది ఉన్నట్లే మాట్లాడేవాడు కానీ అబద్ధికుడు కాదు. పరిశుద్ధ గ్రంథంలో 20వ నిర్గమకాండంలో రాయబడినటువంటి మాటల ప్రకారంలో అది ఒక ఆజ్ఞ, అబద్ధం ఆడకూడదు. అదొకటి. ఆయనలో మంచి గుణాలు ఉన్నాయి. ప్రేమించేవాడు, బంధు ప్రీతి కలిగినటువంటి వాడు. బంధువులంటే చాలా ఇష్టమైన, కాబట్టి ఎవరిని పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. తెలంగాణలో దుష్మాన్ అంటారు. దుష్మాన్ ఎవరు లేరు. ఆయన అందరినీ ఆయన మంచిగా పలకరించేటువంటి వాడు. కాబట్టి అలాంటి మనసు, తల్లిదండ్రుల పట్ల కూడా మంచి ప్రేమ ఆప్యాయత కలిగిన వాడు, అన్నదమ్ముల పట్ల ప్రేమ ఆప్యాయత కలిగినటువంటి వాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే తాను పదవి విరమణ అయిన తర్వాత దేవుని పనిలో కొనసాగాలనే నిర్ణయం తనలో ఉంది. దానిని ఆయన కొనసాగిస్తాడు దేవుడే. 21వ కీర్తనలో ఒక మాట నేను చదువుతున్నాను, గమనించండి. కీర్తనలు పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 21వ సంకీర్తనలో యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతను ఎంతో హర్షించుచున్నాడు, అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు. ప్రార్థిస్తున్నాను. తన ఉద్యోగ విధానంలో వీరుగా తోడుగా ఉంది. అందులో ఒక మంచి ప్రభు ఉద్యోగంలో పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, అందరి మధ్యలో మణికులుగా నడిపించాలని స్థుతిస్తూ తిరిగి సంఘంలో కూడా ఒక ప్రత్యేకమైన పేరు ఇప్పుడే ప్రసాదిగా చెప్పారు. ఆ పదవి ఎప్పుడు ఆయనకి ఒడిస్తుంది అనే మంచి మాట, ఉదయంలో చేసిన మాట ఒకటి కూడా స్థుతిస్తూ, ఏదేమైనా మీ కుమారుడు ఆ మంచిదాన్ని యథార్థవంతుడికి ఏమేమి చేయక మానవ రీతిలో తన యథార్థతను బట్టి మేలుగా గొప్ప కార్యాలు ఆయన ముందు చేశారు. ఇకను అనేక గొప్ప కార్యాలు సంఘంలోను, కుటుంబంలోను, సమాజంలో మీరు చేస్తున్నారు. అందుకు స్థుతిస్తూ యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. సభ్యులు సంఘ పాస్టర్ గారు పరలోక ప్రార్థన ఆశీర్వదితో ఈ కార్యక్రమాన్ని మీరు ప్రేమించి ఆశీర్వదించి తను చిన్నతనం నుండి ఈ దినం వరకు కూడా ప్రభావం మీ కృపలో భద్రపరిచినందుకు వేలాది స్థుతులు సూత్రాలు చెల్లించుకుంటున్నాను. కృతి నిమిత్తమై ప్రతి దినము కూడా వెళుతూ వస్తుండగా ప్రభావ మీ కాపులను అనుగ్రహించినందుకు కూడా స్థుతులు చెల్లించుకుంటున్నాను. మా దేవ మనకి దాసు ప్రేమించి ఇచ్చిన సత్యాన్ని బట్టి, కుమారుని కుమార్తెలను వారి వారి కుటుంబాన్ని బట్టి
Thank you.